అందరికీ నమస్కారం. చెన్నై నుండి కోల్కతాకు 600 రూపాయల ఖర్చుతో కేవలం 3 గంటల్లోనే ప్రయాణం చేయవచ్చు. నమ్మట్లేదు కదా? నిజమేనండి. చెన్నైకి చెందిన స్టార్టప్ కంపెనీ వాటర్ ఫ్లై టెక్నాలజీస్ తయారు చేసిన ఈ ఫ్లయింగ్ బోట్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఐఐటి మద్రాస్ సాయంతో ఈ కంపెనీ తయారు చేసిన వింగ్ ఇన్ గ్రౌండ్ క్రాఫ్ట్ను బెంగళూరులోని ఏరో ఇండియా 2025లో ఆవిష్కరించారు. దీనివల్ల కేవలం 600 రూపాయల ఖర్చుతో 3 గంటల్లో చెన్నై నుండి కోల్కతా మధ్య ప్రయాణం సాధించవచ్చని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఈ ఫ్లయింగ్ బోటు విగ్ క్రాఫ్ట్ గ్రౌండ్ ఎఫెక్ట్ అనే సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. నీటి నుంచి సుమారు 4 మీటర్ల ఎత్తులో ఇది ఎగురుతుంది. ఇది గాలిలో నిలకడగా ఎగురుతూనే నిర్దిష్ట వేగంతో ప్రయాణిస్తుందని కంపెనీ అధికారులు చెబుతున్నారు. గంటకు 500 కిలోమీటర్ల గరిష్ట వేగం దీని సొంతమని చెబుతున్నారు. ఈ ఫ్లయింగ్ బోట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే చెన్నై నుంచి కోల్కతాకు 1600 కిలోమీటర్ల ప్రయాణానికి ఒక వ్యక్తికి కేవలం 600 రూపాయలు ఖర్చు అవుతుందని అంటున్నారు. ఇది ఏసీ 3 టైర్ రైలు టికెట్ కంటే చాలా చౌక. ఈ ఎలక్ట్రానిక్ ఫ్లయింగ్ బోట్ను జీరో కార్బన్ ఉద్గారాలే లక్ష్యంగా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. సాంప్రదాయ విమాన ప్రయాణాలకు ఇది ప్రత్యామ్నాయంగా మారుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించడంపై, పర్యావరణ అనుకూల రవాణా పరిష్కారాలను అందించడంపై కంపెనీ దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. ఈ వాటర్ ఫ్లై టెక్నాలజీస్ వచ్చే ఏడాది నాటికి 4 టన్నుల పేలోడ్ను తీసుకెళ్లే సామర్థ్యం కలిగిన ఫ్లయింగ్ బోట్లను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పూర్తి స్థాయిలో 20 సీట్ల సామర్థ్యంతో విగ్ క్రాఫ్ట్ను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. 2029 నాటికి చెన్నై నుండి సింగపూర్ వంటి ఖండాంతర మార్గాల్లోనూ ప్రయాణాలు సాగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.